ఆశీర్వదించే దేవుడు తండ్రి. ప్రభువా యేసయ్య మా పిండి పిసుకు తొట్టెలను ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మేము తలపెట్టు ప్రతి కార్యాన్ని మా గొప్ప దేవుడా ప్రభువా సఫలపరిచే దేవుడవై ఉన్నావు తండ్రి. మా పక్షమును ప్రభువా మీరు నిలబడే దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా స్తోత్రములు తండ్రి. మమ్ములను మా గొప్ప దేవుడా సమస్త జనముల కంటే మా గొప్ప దేవుడా హెచ్చైన జనములుగా ప్రభువా నిలబెట్టే దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మీ కృప ప్రభువా మా ఎడల ప్రభువా విస్తారముగా ప్రభువా ఉంచిన దేవుడవై ఉన్నావు తండ్రి. అందును బట్టి స్తోత్రములు తండ్రి. ఈ ఆశీర్వాదమును బట్టి మా గొప్ప దేవుడా ఏ మాత్రము ప్రభువా నిర్లక్ష్యముగా ప్రభువా వ్యవహరించకుండా మరింత దగ్గరగా మా గొప్ప దేవుడా మీకు కృతజ్ఞతగా ప్రభువా మా జీవితాలను తండ్రి ప్రభువా ఈ కుటుంబము ప్రభువా వారి జీవితాలను ప్రభువా మీకు అర్పించుకొనగలుగుట తండ్రి. ప్రభువా మరింత దగ్గరగా ప్రభువా మీ వాక్యానుసారమైన జీవితం మీరు జీవించగలుగుట తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. ఈ కుటుంబం చుట్టూ ప్రభువా ఈ గృహం చుట్టూ మా గొప్ప దేవుడా మీరే కంచిగా ఉండండి, మీరే కాపుదలగా ఉండండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మీ యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ మా గొప్ప దేవుడా మీ దేవదూత వాళ్ళని కాపుదలగా ఉంచుతానని ప్రభా వాగ్దానం దయచేశారు మా గొప్ప దేవుడా. ఆ వాగ్దానాన్ని ప్రభా ఈ కుటుంబం చుట్టూ ప్రభా మరొకసారి వాస్తవతలోకి తీసుకొచ్చుతున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మీ నామం పేరిట ప్రభా ఈ గృహంలో అడుగు పెడతా ఉంటున్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య మా మధ్యకు మీరు దిగి వచ్చుతున్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా దినము బలమొందెదరు.
యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. నడిచంద్రములో పయనించిన నడములలో నివసించిన నడిచంద్రములో పయనించిన నడములలో నివసించిన ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. 23వ కీర్తన చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందు. నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించెరు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచరు. నూనెతో నా తల అంటించుచున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నుందురు. ఆనందముతో సంతోషముగా నుందురు. యేసుని స్తుతించువారు నిత్య జీవమునొందెదరు. దావీదు కీర్తన 30వ కీర్తన. దావీదు కీర్తన అందరం కలిసి చదువుదాం. ఇది గృహ ప్రతిష్టావ గానము, అంటే ఇంటిని ప్రతిష్ఠ చేసేటువంటి కీర్తన ఇది. మరి అందరం కూడా మొదటి నుంచి చివరి వరకు చదువుదాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి.
నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుంది. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవైయుండుము. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గొర్రె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. దేవునామానికి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పూజార్హుడా నా యేసయ్యా, పూజింతును నిన్ను ఎల్లవేళలా. పూజార్హుడా నా యేసయ్యా, పూజింతును నిన్ను ఎల్లవేళలా. ఆత్మతో సత్యముతో ఆరాధింతు, ఆరాధింతు, ఆరాధింతు. ఆత్మతో సత్యముతో ఆరాధింతు. పూజార్హుడా నా యేసయ్యా, పూజింతును నిన్ను ఎల్లవేళలా. తరతరములలో యుగ యుగములలో నీవే నా దేవుడవు. తరతరములలో యుగ యుగములలో నీవే నా దేవుడవు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్నే మేము స్తుతించెదము. ఆరాధింతు, ఆరాధింతు. ఆత్మతో సత్యముతో ఆరాధింతు, ఆరాధింతు, ఆరాధింతు. ఆత్మతో సత్యముతో ఆరాధింతు. పూజారుడా నా యేసయ్యా, పూజింతును నిన్ను ఎల్లవేళలా. తండ్రివైన మా దేవా, ప్రభువా, పరిశుద్ధుడా నాయన, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ యొక్క గృహ ప్రతిష్టతను, ఈ నూతన గృహాన్ని మీ పాదాల దగ్గర పెట్టుటకై మరి మా ప్రభువా, మీ బిడ్డలను మీరు ప్రేమించి
వారికి నాయన అవసరమైనటువంటి గృహాన్ని వారు ఎన్ని దినాలుగా ఆలోచన కలిగి ఉన్నారు, ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఎలాగని మీరు వారికి కావలసిన ఆదాయమునే గాని, ఆర్థికమైన వసతులే గాని, మా ప్రభువా అనుకూలమైన స్థలమునే గాని, ఈ గృహమునే గాని మీరు అనుకూలపరిచినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నారు. యెహోవా పట్టణాన్ని కావలి కాయని ఎడల దాని యొక్క కావలి కాసే వారి ప్రయాసాలు వ్యర్థమన్నారు. మా తండ్రి, మీరు మీ యందు భయభక్తులు కలిగి మా ప్రభువా మీ నామమున మీ సేవకులను ఆహ్వానించి ఉండగా, ఎవరైతే నా నామమును మిమ్మల్ని చేర్చుకుందరో వారిని ఆహ్వానించినట్టే మీ వాక్యం చెప్తున్నదయ్యా. ఎక్కడైతే ఆహ్వానించి ఉన్నారో ఆ ఇంటి వారికి శుభము కలుగునుగాక మీరు పలకమని చెప్పి ఉన్నారయ్యా. మీ నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి మా తండ్రి, ఈ కుటుంబంలో నివాసం ఉండే మీ బిడ్డలకు, మా తండ్రి ఈ గృహంలో ఉన్న వారికి ఈ యొక్క ప్రతిష్ట చేస్తూ ఉండగా మీ శుభములు మెండుగా ఉండునట్లుగా, మెండుగా ఉండునట్లుగా, అది పగలైనా మధ్యాహ్నమైన రాత్రి అయినా అది ఏ సమయమైనా ప్రభువా మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా ఉంచుకుంటాయి. చుట్టూ అనేకమైన అన్యుల కుటుంబాలు ఉంటుండగా ఎటువంటి చీకటి ఆత్మల యొక్క ప్రవేశం ఇక్కడ లేకుండానట్లుగా మీ నామమున గద్దించుచున్నాము. మా ప్రభువా మీ బిడ్డలు విశ్రాంతి తీసుకునే సమయాలలో వారు సమాధాన పూర్వకమైనటువంటి కుటుంబాలుగా నిలబడినట్లుగా దీవించుకుంటాయి. మీ బిడ్డలని, వారికి ఇచ్చిన బిడ్డలను, ఈ చిన్న గృహాన్ని మీ పాదాల దగ్గర ప్రతిష్ఠిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆద్యంతరహిత కీర్తి అవతార శ్రమ జనమూర్తి స్తుతించెదము. ఆరాధింతు ఆరాధింతు ఆత్మతో సత్యముతో ఆరాధింతు 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 ఆత్మతో సత్యముతో ఆరాధింతు. పూజారుడా మా యేసయ్యా, పూజింతుము నిన్ను ఎల్లవేళలా. పూజారుడా మా యేసయ్యా, పూజింతుము నిన్ను ఎల్లవేళలా. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్య ప్రభువా, నీకే నా స్తోత్రములు, నీకు నా వందనములు తండ్రి. ప్రభువా యేసయ్య, మరొకసారి మా గొప్ప దేవుడా ఈ రీతిగా తండ్రి ప్రభువా ఈ కుటుంబానికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ గృహం అంతటిలో మా గొప్ప దేవుడా మీ ఆత్మను ఆవరింపజేయండి మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య సదా నిత్యము మా గొప్ప దేవుడా. ఇక్కడ ప్రభువా యేసయ్య మీ ధర్మశాస్త్రమందు ఆనందించే ప్రజలుగా మా గొప్ప దేవుడా. దేవారాత్రములు మీ వాక్యమును ధ్యానించే ప్రజలుగా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మీ చిన్న వధువు మా గొప్ప దేవుడా. ఇక్కడ ప్రభువా భాగమైన కుటుంబం ఇక్కడ